నమస్తే. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో టుడే టాపిక్ వచ్చేసి ఆయిల్ ఫామ్ సాగు. రైతు అనేవారు వరి సాగు కాకుండా మరి ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అసలు ఏ విధంగా ఉంటుంది, మరి ఆయిల్ ఫామ్ సాగులో ఏమైనా ప్రభుత్వం ఏమైనా సబ్సిడీలు ఏమైనా కల్పిస్తుందా, అసలు ఆయిల్ ఫామ్ సాగు అనేది అసలు ఏ విధంగా ఉంటుంది, మరి ఒక పంట అనేది ఎప్పుడు వస్తుంది, ఆ గ్రోత్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ రైతు అనేవారు ఏ విధంగా చేస్తారు, మరి ఇప్పుడు ఎలా ఉంది, గవర్నమెంట్ ఏమేమి సబ్సిడీస్ అందిస్తున్నది, మరి ఈ పంటని రైతు ఒక ఎకరంలో సాగు చేసుకుంటే అసలు ఎలాంటి లాభాలు వస్తాయి అనే విషయాలు హార్టికల్చర్ ఆఫీసర్ ధీరజ్ సార్ గారు అందుబాటులో ఉన్నారు. సో మరిన్ని వివరాలు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఇంకా ముందు మరిన్ని వీడియోలు అందిస్తాను. సో నమస్కారం సార్. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రైతులందరికీ ప్రోత్సాహం అందిస్తున్న మన సురేష్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను తన వీడియోస్ ద్వారా ఎంతో కొంతమంది రైతులకైనా ఉపయోగపడుతుందని అభిప్రాయంతో నేను కూడా ఈ ఫీల్డ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మన టాపిక్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పామ్. అసలు ఆయిల్ పామ్ అనేది రైతులు ఎందుకు పెట్టాలి, అసలు గవర్నమెంట్ ఆయిల్ పామ్ స్కీమ్ ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో లేని, ఒక 3 సంవత్సరాల దాకా లేని పంటను కొత్తగా వచ్చి ఆయిల్ పామ్ పెట్టండి అని చెప్పి అసలు గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది, దీనివల్ల ఎవరికి లాభం అని మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు ఆయిల్ పామ్ అనేది, ఇప్పుడు మనకు పామ్ ఆయిల్ అనేది రోజు మనం తినే వస్తువులలో విరివిగా వాడేది పామ్ ఆయిల్, అందరూ వాడతాం, అది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ పామ్ ఆయిల్ అనేది మన భారతదేశంలో కంటే బయట దేశాల నుంచే, మలేషియా కానీ ఇండోనేషియా కానీ అక్కడి నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాదాపు ఒక సంవత్సరానికి 30,000 కోట్ల లీటర్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దిగుమతి చేసుకుంటాం. దానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్, ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ రూపంలో దాదాపు కొన్ని లక్షల కోట్లు కడుతుంది. మనం ఎందుకు మన దగ్గర మన రైతులే ఎందుకు పట్టించుకోవద్దు, మనం ఎందుకు ఇన్ని లక్షల కోట్లు ఎందుకు వృధా చేసుకోవాలి, మన దగ్గరనే ఎందుకు సెల్ఫ్ సఫిషియెంట్గా పామ్ ఆయిల్ అనేది మనం ఎందుకు మన దగ్గర డెవలప్ చేసుకోవద్దు అని చెప్పి మెయిన్ ఇంటెన్షన్తో సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్, నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పామ్ అని చెప్పి ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. ఈ స్కీమ్ అనేది దాదాపు మిగతా రాష్ట్రాలలో, ప్రధానంగా మిజోరాం కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇంతకుముందు ఉండే. అయితే తెలంగాణలో వాటర్ టేబుల్ ఇంతకుముందు లేకపోవడం వల్ల మనకు ఈ స్కీమ్ అనేది, మనకు ఆయిల్ పామ్ పెట్టడానికి ఎలిజిబిలిటీ లేకుండే ఇంతకుముందు. కాకపోతే ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో మన వాటర్ టేబుల్ సైంటిస్టులు వచ్చి మన దగ్గర తెలంగాణలో చాలా జిల్లాలలో రీసెర్చ్ చేసిరు. ఆ రీసెర్చ్లో తెలియంది ఏంటంటే, ఆయిల్ పామ్ పెట్టడానికి మనకు ఈ తెలంగాణ నేలలు కూడా అనుకూలమైనవే, నీరు సరిపోతుంది అనేది వాళ్ళొక సర్టిఫికేట్ మన గవర్నమెంట్కి ఇచ్చిర్రు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2019-20లో జరిగింది. ఇట్లా ఈ సైంటిస్ట్ టీమ్ రావడం, విజిట్ చేయడం, అది చేయడం అన్నది 2020లో జరిగింది. దాని తర్వాత మన గవర్నమెంట్కి పర్మిషన్ వచ్చింది. తర్వాత మొదటి సంవత్సరం ఒక 80,000 ఎకరాలు, దాని తర్వాత ఒక 1,00,000 ఎకరాలు అట్లా టార్గెట్ పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయి 60-40 రేషియోలో ఆయిల్ పామ్ స్కీమ్ని ప్రమోట్ చేయడానికి మన దగ్గర కూడా ఆయిల్ పామ్ టార్గెట్ మన ప్రతి జిల్లాకు అందించింది. సో ఇందులో భాగంగా ఇప్పుడు ప్రధానంగా అసలు ఆయిల్ పామ్ రైతులకు మరి దీనికి ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గుతుంది, ప్లస్ మన దగ్గరనే మన ఫార్మర్స్ పండిస్తే సెల్ఫ్ సఫిషియన్సీ వస్తుంది అనేది వాళ్ళ మేజర్ ఉద్దేశం. దీని ద్వారా రైతులకు ఎట్లా లాభం అనేది ఇప్పుడు మనము ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఒక రైతు అనే వారు సాగు చేస్తేనే మనకి ఏం లాభం ఉంటేనే కదా సార్, ఇంకా రైతు ఇంకా కొంచెం ముందుకు చేసి సాగు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో మరి దీన్ని చేయడం వల్ల రైతుకి ఎలాంటి సబ్సిడీలు అందుతాయి, అసలు ఎలాంటి లాభాలు ఉంటాయి, మరి పంట అనేది ఎంత సమయానికి అందుబాటులోకి వస్తుంది, అసలు మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి విషయాలు మాకు తెలియజేయండి సార్. ఓకే, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు కోసం ఒక ఎకరాకు మనకు 57 మొక్కలు పడతాయి. 57 మొక్కలు ఒక ఎకరాకు, ప్లస్ ఒక ఎకరాకు సంబంధించి 57 మొక్కలకు మనకు నీళ్ళు అందించాలంటే డ్రిప్ కంపల్సరీ. ఈ డ్రిప్ సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇస్తుంది, ప్లస్ మన ఆయిల్ పామ్ మొక్కలను కూడా సబ్సిడీలు ఇస్తుంది. యాక్చువల్గా ఒక ఆయిల్ పామ్ మొక్క కాస్ట్ మనకు 190 రూపాయలు ఉంటుంది. 190 రూపాయల మొక్క 20 రూపాయలకే రైతుకు అందిస్తున్నాం మనం, ఓన్లీ 20 రూపీస్ పర్ ప్లాంట్. నెక్స్ట్ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఒక ఎకరాకు మనము జనరల్గా క్యాలిక్యులేట్ చేసినట్టయితే దాదాపు 60,000-70,000 వరకు కాస్ట్ అవుతుంది. దానికి ఒక రైతుకు మనము పెద్ద రైతులు 5 ఎకరాల పైన ఉన్న రైతులకైతేనేమో 80% సబ్సిడీ ఉంటుంది. నెక్స్ట్ 5 ఎకరాల కింద ఉన్న రైతులకు 90% సబ్సిడీ ఉంటుంది. SC/ST రైతులు మాత్రం ఓన్లీ GST అమౌంట్ మాత్రం కట్టాలి. ఇది డ్రిప్ యొక్క సబ్సిడీ ప్యాటర్న్. నెక్స్ట్ మొక్కలు వచ్చేసి 57 మొక్కలు పడితే ఒక మొక్కకి 20 రూపాయలు కట్టాలి. ఫస్ట్ ఆయిల్ పామ్ అసలు ఒక నెక్స్ట్ ఈల్డ్ గురించి వస్తే, మనకు ఆయిల్ పామ్ పెట్టిన 3 సంవత్సరాలకు మనకు క్రాప్ వస్తుంది. 36వ నెల నుంచి మనకు క్రాప్ వస్తుంది. ఒక ఎకరాకు 57 మొక్కలు కాబట్టి ఒక ఎకరాకు మనకు స్టార్టింగ్లో 3-4 టన్నుల వరకు వస్తుంది ఈల్డ్. ఒక టన్ను ధర ప్రజెంట్ 13,000 రూపాయలు ఉన్నది. ఈ 13,000 నుంచి 22,000 వరకు పెరుగుకుంటూ పోతుంది, కానీ 10,000 కంటే ఎప్పుడు కింద పడదు ఆయిల్ పామ్ టన్ను ధర. ప్లస్ ఇందులో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెటింగ్.
మార్కెట్ ఎవరైతే మనకు మొక్కలు సప్లై చేస్తారో ఇప్పుడు జనగామ జిల్లాలో టీఎస్ ఆయిల్ ఫెడ్ తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడరేషన్ అనే సంస్థ వీళ్ళే మనకు మొక్కలు సప్లై చేస్తారు. వీళ్ళే మన దగ్గర వచ్చిన గెలలు వాళ్ళే కొంటారు. మన నియర్ బై ఇప్పుడు పాలకుర్తి మండలంలో నియర్ బై ఒక విలేజ్లో మండల కేంద్రంలో కానీ ఒక నియర్ బై విలేజ్లో కానీ మనము కలెక్షన్ సెంటర్ పెడతాం. రైతులు తమకు వచ్చిన గెలలు అక్కడ కట్ చేసిన తర్వాత వెహికల్లో తీసుకుపోయి అక్కడ కలెక్షన్ సెంటర్ దగ్గర ఇవ్వాలి. ఇచ్చేందుకు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా రైతులకు పడుతుంది. మళ్ళీ రైతులకు వస్తుంది ట్రాన్స్పోర్ట్, ఇక్కడ నుంచి అక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అమౌంట్ వస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడికో దూరం పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మేజర్గా మన దగ్గర ఫ్యాక్టరీ ఆయిల్ పామ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ గెలలన్నీ మరి మన దగ్గర నియర్ బై ఫ్యాక్టరీ లేదు కదా, మేము ఏడు దాకా తీసుకుపోవాలి, ఫ్యాక్టరీ దాకా మేమే తీసుకుపోవాలా, అసలు ఫ్యాక్టరీ ఎట్లా అనే డౌట్ రావచ్చు. దీనికి సమాధానం ఏంటంటే సిద్దిపేటలో ఆల్రెడీ నర్మెట్ట దగ్గర ఒక ఫ్యాక్టరీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. తొర్రూరులో కూడా మొన్ననే శంకుస్థాపన అయింది. అషరాపేటలో ఖమ్మంలో ఆల్రెడీ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయింది. 1990 నుంచి ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ నుంచి అక్కడ నడుస్తూనే ఉంది. సో మన రైతులు చేయాల్సింది వచ్చిన గెలలను నియర్ బై కలెక్షన్ సెంటర్కి మేము చెప్పిన కలెక్షన్ సెంటర్ తీసుకుపోయి అక్కడ ఇచ్చేస్తే అక్కడ నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే ఫ్యాక్టరీకి వెళ్ళిపోయిన వితిన్ 24 అవర్స్లో రైతులకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. వితిన్ 24 అవర్స్ లోపు ఆ గెల అనేది ఫ్యాక్టరీకి చేరాలి, లేకపోతే అందులో ఆయిల్ కంటెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది. అట్లా. ఓకే సార్, సన్నకారు రైతు 1 ఎకరం 2 ఎకరాలు సాగు చేయాలంటే పాసిబిలిటీ ఉంటుంది కదా సార్? చేయొచ్చు. సన్నకారు రైతులు కూడా చేయొచ్చు. మినిమం ఒక 2 ఎకరాలు పెట్టుకుంటే బాగుంటుంది. 1 ఎకరం కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే పక్కన ఎవరైనా ఇంకొక రైతులు 2-3 రైతులు ఎకరం కానీ ఇంకో 2-3 ఉంటే వాళ్ళకి మార్కెటింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. అదే ఆ 1 ఎకరం ఉన్న రైతు ఎక్కడో దూరంగా ఉండి ఆయన 1 ఎకరం పెట్టుకుంటే ఆయన కోసం ట్రాన్స్పోర్ట్ ఆయనకి ఇబ్బంది అవుతుంది అనే దృష్టితో అట్లా చెప్తున్నాము. 1 ఎకరం అయినా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మినిమం ఒక 2.5 ఎకర్స్ పెట్టుకుంటే అతనికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటుంది, అందులో ఇన్కమ్ అనేది కనిపిస్తుంది బయటికి కమర్షియల్గా. అట్లా సార్, మరి ఇప్పుడు సబ్సిడీ అంటే మీరు డ్రిప్ అవన్నీ కల్పిస్తున్నారు కదా సార్, మరి ఒక ముక్క పెట్టినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలకు పంట అనేది వస్తుంది కామన్గా? 3 సంవత్సరాలకు పంట వస్తుంది. 36 నెలల నుంచి పంట రావడం స్టార్ట్ అవుతుంది. సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పంట వస్తుంది, ఇప్పుడు అంటే 3 సంవత్సరాలకు పంట వస్తుంది అంటారు. మరి అప్పటి వరకు దానికి ఏమైనా డిసీజ్ అటాక్ అవ్వడం కానీ అసలు ఎట్లా ఫీల్డ్ ఇన్ఫెక్షన్ మీరు అన్నీ చూసుకుంటారు సార్? ఒక రైతు కంటే ఏమనగా దీనికి తెలియదు కదా సార్ ఎట్లా అని. దీనికి సంబంధించి మనకు జనగామ జిల్లాలో 5 ఫీల్డ్ ఆఫీసర్లని ఆయిల్ ఫెడ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మా అండర్లో పనిచేస్తారు. మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మేము వెరిఫై చేస్తాము. ఎవ్రీ 20 డేస్కి ఒకసారి వాళ్ళు కూడా ఫీల్డ్ వచ్చి విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ ఇప్పుడు పాలకుర్తి మండలానికి ప్లస్ జఫర్గఢ్ మండలానికి కలిపి ఒక అధికారి ఉన్నాడు. అట్లా 2 మండలాలకు ఒక ఆయిల్ పామ్కి సపరేట్ అధికారులు ఉన్నారు, ఆయిల్ పామ్ క్రాప్కి. సో మనకు రైతులకు ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తాం. అందరికీ ఆల్రెడీ ఏ మండల్కి ఆ మండల్కు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసినాము. ఏదైనా ప్రాబ్లం వస్తే రైతులు ఫోటోలు పెట్టినా కూడా మేము ఇమీడియట్గా రెస్పాండ్ ఇస్తాము. ఫీల్డ్ విజిట్ చేసేదంటే ఫీల్డ్ విజిట్ చేసి కూడా చెప్తాం. దాని తగ్గట్టు రైతు ఏ విధంగా నడుచుకోవాలని, ఏమైనా ఎరువులు వేయాలా, ఇట్లానే మీరు అన్నీ చెప్తాం, అన్ని సలహాలు ఇస్తాము. అండ్ ప్లస్ పామ్ ఆయిల్ సాగు చేసిన రైతుకు మేము ఒక బుక్ ఇస్తాం. రైతు డైరీ అని ఒక బుక్ ఉంటుంది. దాంట్లో స్టార్టింగ్ నుంచి గెలవలు వచ్చేంత వరకు ఎప్పుడెప్పుడు ఎరువులు వేయాలి, ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో ఎరువులు వేయాలనేది క్లియర్గా బుక్లో రాసి ఉంటుంది. ఆ బుక్లో మేము కూడా విజిట్ చేసినప్పుడు మేము కూడా ఏమైనా సలహాలు ఉంటే, ఎక్స్ట్రా సలహాలు ఉంటే మేము కూడా చేస్తాం. సో ఆ బుక్ రైతుకి ఇస్తాం కాబట్టి రైతుకు కంప్లీట్గా ఆ నాలెడ్జ్ అనేది అందుబాటులో ఉంది. జనగాం డిస్టిక్లో మీరు బాగా ఆయిల్ ఫామ్ సాగు ఇప్పుడు రైతులు బాగా చేస్తున్నారు సార్. నేను బాగా విజిట్ చేశాను. అయితే ఎస్పెషల్ అంటే ఒక మ్యాక్సిమం క్రాప్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? చాలా నుంచి చేస్తున్నారు కదా, 2018-19 నుంచి బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జనగాం డిస్టిక్లో క్రాప్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అయితే మన దగ్గర పాలకుర్తిలో ముత్తారంలో ఒక ఫార్మర్ అనంతరావు గారు అని చెప్పి వాళ్ళు ఒక 36 ఎకరాలు పెట్టిర్రు. ఫస్ట్ క్రాప్ అది వస్తుంది. అట్లనే మన వడ్లకొండలో రవీందర్ రెడ్డి అని చెప్పి జనగాం మండలంలో ఒక ఫార్మర్ పెట్టిర్రు. అది దాదాపు ఈ జూలై ఆగస్ట్కి 3rd ఇయర్ అవుతుంది. 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ క్రాప్ అనేది వాళ్ళ దాంట్లో వస్తుంది. ఆ క్రాప్ వచ్చినప్పుడు మిగతా రైతులకు కూడా ఆ క్రాప్ వెళ్ళి మేము చూపిస్తాము ఎట్లా అన్నది. దాన్ని బట్టి వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. మనం వరిసేను తీసుకుంటే చిన్నప్పుడు ఒడ్డ దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతు ఇష్టపడుతూనే ఉంటారు పంట చేతికి వచ్చేంత వరకు. మరి ఈ ఫామ్ ఆయిల్లో కూడా రైతు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు? ప్రధానంగా మేజర్ సమస్యలు అయితే ఇందులో ఏం లేవు. మొగిపురుగు అనేది కొంచెం ఒక చిన్న ఇష్యూ రీసెంట్గా మేము ఐడెంటిఫై చేసినాం జనగామ జిల్లాలో. కొబ్బరి చెట్లు ఎక్కువ ప్లేస్లలో ప్లస్ తాటి చెట్లు ఎక్కువ ప్లేస్లలో కొంచెం మొగిపురుగు ఎక్కువ వస్తుంది. ఆ మొగిపురుగు కంట్రోల్ చేసుకోవడానికి మనము డాంబర్ గుళికలు ప్లస్ 4-8 గ్రాన్యూల్స్ వేసుకోవచ్చు. మొగిలు వేసుకోవాలి. ప్లస్ లామ్డా మరియు క్లోరో కానీ సాఫ్ కానీ కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటే మేజర్ ఇష్యూ మనం ఫైండ్ అవుట్ చేసింది. ఇంతకంటే పెద్ద ప్రాబ్లం అయితే ఇప్పటివరకు అయితే ఐడెంటిఫై చేయలేదు. సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు కామన్గా 1 ఎకరం పెట్టుకున్నటువంటి రైతు మ్యాక్సిమం ఎంతవరకు లాభం తీయొచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు మీ ఎక్స్పెక్టేషన్లు సార్? 1 ఎకరం పెట్టుకునే రైతు 6-7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆయిల్ పామ్ 6 ఏళ్ళ తర్వాత మంచిగా తను టైంకి వాటర్ ఇచ్చి టైంకి ఫర్టిలైజర్స్ అందిస్తే 80,000 నుంచి ₹1,00,000 ఈజీగా తీయచ్చు. అది ఎన్ని సంవత్సరాల వరకు క్రాప్ ఉంటుంది సార్? అట్లా 30 సంవత్సరాల వరకు క్రాప్ ఉంటుంది. సో మనకి ఈ ఈల్డ్ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈల్డ్ అనేది పెరుగుతూనే ఉంటుంది.
స్టార్టింగ్ ఎకరానికి 3 నుంచి 4 టన్నులు వచ్చేది 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత మనం ఎకరాకు మంచిగా మెయింటైన్ చేస్తే దాదాపు 6 టన్నుల నుంచి 7 టన్నులు కూడా వస్తుంది. మరీ మంచిగా ఇంకా పర్ఫెక్ట్గా చేస్తే 10 టన్నులు కూడా వస్తుంది. నా పేరు ధీరజ్. నేను ఉద్యానవన శాఖ అధికారి, పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పలకు మరియు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 5 మండలాలకు నేను ఇన్ఛార్జు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7997725118 7997725118. ఎవరైనా రైతులు పామ్ ఆయిల్ గురించి కానీ హార్టికల్చర్ క్రాప్స్ దేని గురించి అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఫామ్ ఆయిల్ గురించి మనకు సారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సబ్సిడీ గురించి కూడా. మీరు రైతులు ఎవరైనా ఫామ్ ఆయిల్ సాగు చేయాలనుకుంటే కూడా సార్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్స్ కావచ్చు.